యేసు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఫర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మచ్ నీడెడ్ సెషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఆర్ యూ స్పిరిచువల్ ఆర్ రిచువల్? మీరు ఆత్మీయంగా ఉన్నారా లేకపోతే ఆచారంలో ఉన్నారా? ఈ సిరీస్ గురించి వీ హ్యావ్ బీన్ థింకింగ్ సిన్స్ 5-6 months నుంచి దీని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. సో దేవుడు తన చిత్తానుసారంగా ఈ సమయానికి దీన్ని అనుమతించాడు. సో ఆత్మీయంగా ఉన్నామా ఆచారంలో ఉన్నామా అన్నది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం స్పిరిచువల్ హెల్త్ చెకప్ కలిగి ఉండటం చాలా ఆరోగ్యకరం. పిల్లరా, వీఆర్ ట్రైంగ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ టూ. రెండు ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు. ఆ మధ్యలో ఉన్న తేడాను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రైట్ అండ్ ద వన్ విచ్ ఈస్ అపియర్ టు బి రైట్. సో మంచిగా కనపడే దాని నుంచి మంచిని వేరు చేసి చూడటం అనేది కొంత క్లిష్టతరమైనది. అది మనం ఈ సిరీస్లో చేయబోతున్నాం. మనందరికీ కూడా మరి ఆత్మీయతకు పాప జీవితానికి తేడా ఏంటంటే మనం కొంత ఈజీగా కనిపెట్టగలం. సో స్పిరిచువాలిటీ అండ్ సిన్ఫుల్ లైఫ్ని డిఫరెన్షియేట్ చేయడం, తేడా గమనించడం సులభం. కొంచెం ముందుకెళ్ళి ఆత్మీయతకు లోకానుసారమైన జీవితానికి తేడా ఏంటి అన్నది చూడటం కూడా ఇంకొంచెం తేలికవుతుంది మనం కొంచెం లోతుగా వెళ్తే. అయితే ఆత్మీయతకు శరీరానుసారమైన జీవితానికి అంటే డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ కార్నాలిటీ, ఇది కూడా ఇంకొంచెం వాక్యపు లోతుల్లోకి వెళితే మనకి ఇంకొంత అర్థమవుతుంది. అయితే స్పిరిచువాలిటీకి రిచువలిస్టిక్ లేదా రిలీజియస్ లైఫ్కి ఉన్న తేడాను గమనించడం అంత సులభం కాదు. అందుకోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం, వాక్యపు లోతుల్లోకి తొంగి చూడబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు లేఖనాలను పరిశీలించాలని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రియులారా, మంచి చెడుకి మధ్యలో కాదు మనం తేడా చూసేది, మంచిగా కనపడేదానికి మధ్యలో ఉన్న తేడాను గమనించబోతున్నాం. ఎందుకు బ్రదర్ ఇది ఇంత ప్రాముఖ్యమైందా? వై వీ నీడ్ టు హ్యావ్ దిస్ స్టడీ? ఎందుకు దీని గురించి మనం ధ్యానం చేయాలి? స్పిరిచువల్గా ఉన్నామా రిచువల్గా ఉన్నామా అన్నది ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ప్రియులారా, చాలా మందిని సాంప్రదాయాల్లో, అలవాట్లలో, పద్ధతుల్లో కొనసాగుతూ ఆత్మీయకు దూరంగా ఉంటున్నాం, వాక్యానికి దూరంగా ఉంటున్నాం. అందుచేత క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల అనేది మనం చూడలేకపోతున్నాం. అన్ని అలవాట్లు, ఆచార వ్యవహారాలన్నీ కలిగి ఉన్నాం, కానీ ఆత్మీయ ఆలోచన చేస్తే ఆత్మీయ ఎదుగుదల లోపించింది. కారణం ఏంటంటే అలవాట్లు ఆత్మీయతను డామినేట్ చేసేసాయి, ఆత్మీయతను దూరం చేసేసాయి. ఆ కారణం చేత వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను ఇంకా స్క్రిప్చర్ పోర్షన్లోకి వెళ్ళటానికంటే ముందు ఇంట్రడక్షన్లో భాగంగా ఒక 2 వచనాలు చూపించబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు are considered a most spiritual people in their community. Pharisees and scribes are considered most spiritual people in their community in the days of Jesus Christ. అయితే వాళ్ళ గురించి యేసు ప్రభు వచ్చేంత వరకు మరి అక్కడ ఎవరిని మీరు అడిగినా, మీ ప్రాంతంలో మీ సినగాగ్లో ఎవరండి ఆత్మీయులను అడిగితే ఫలానా పరిసయ్యుడండి, ఫలానా శాస్త్రండి, వాళ్ళు మా నాయకులండి, వాళ్ళు మాకు వాక్యం బోధించే వాళ్ళండి, మమ్మల్ని నడిపించే వాళ్ళండి, చాలా భక్తిగా ఉంటారండి అని చెప్తారు. కానీ వన్స్ యేసుక్రీస్తు ప్రభు వచ్చాక ఆయన పరిచర్య, ఆయన బోధ, ఆయన జీవితం ప్రజలు చూడటం ఆరంభించిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. ఆ తర్వాత తన యేసు యొక్క శిష్యులను అడిగితే, ఇంతకు ముందు పరిసయ్యులు, శాస్త్రులే ఆత్మీయులని చెప్పినటువంటి యేసు శిష్యులే ఇప్పుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభు ద మోస్ట్ స్పిరిచువల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ అండి అని అంటారు, లేకపోతే ఇన్ అవర్ కంట్రీ అండి అని అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి వాట్ ఈస్ స్పిరిచువాలిటీ, ఆత్మీయత అంటే ఏంటి అన్న సంగతులు జీవించి బోధించి చూపించాడు. తద్వారా ఏది ఆత్మీయత కాదో దాన్ని ఎక్స్పోజ్ చేశాడు, బహిర్గతం చేశాడు. కాబట్టి ఆయన బోధలో భాగంగా ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 23
వర్సెస్ 2 and 3. మొదటిగా 2-3 వచనాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. ఇక్కడ పరిసయ్యుల శాస్త్రుల గురించి జీసస్ పాజిటివ్‌గా మాట్లాడిన సందర్భాల్లో ఒకటి. అదేంటంటే వాళ్ళు మోషే పీఠమందు కూర్చుంటారు. మోషే ధర్మశాస్త్రాన్ని వివరిస్తారు కాబట్టి, మోషే ధర్మశాస్త్రంలో రాయబడిందంతా సత్యమే కాబట్టి, వారు చెప్పేది వినండి. దాని అర్థం ఏంటంటే దే హావ్ రైట్ డాక్ట్రిన్. మంచి సిద్ధాంతము, మంచి బోధ వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఆ బోధన అనుసరించి వారు జీవించరు. అది వారి సమస్య. సో నంబర్ 1 వీళ్ళ గురించి యేసు ప్రభు చెప్పిన మంచి మాట ఏంటంటే దే హావ్ రైట్ డాక్ట్రిన్. మంచి సిద్ధాంతం వారు కలిగి ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ దే హావ్ అ వెరీ గుడ్ అవుట్‌వర్డ్ టెస్టిమనీ. 27, 28 వచనాలు. మాథ్యూ చాప్టర్ 23 వర్సెస్ 27 and 28. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని, లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ, లోపల వేషధారణతోనూ, అక్రమముతోనూ నిండి ఉన్నారు. The second positive note, Jesus was talking about Pharisees. ఏంటంటే దే హ్యావ్ అ వెరీ గుడ్ అవుట్‌వర్డ్ టెస్టిమనీ. దే ఆర్ రైచియస్ బిఫోర్ మెన్. మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. వారి బాహ్యపరమైన సాక్ష్యము మంచిదిగా వారు కలిగి ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్న 2 ఏంటో తెలుసా? మొదటిది దే హ్యావ్ అ రైట్ డాక్ట్రిన్ అండ్ ద సెకండ్ దే హ్యావ్ అ గుడ్ అవుట్‌వర్డ్ టెస్టిమనీ. మంచి బోధ కలిగి ఉన్నారు. మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు బాహ్యపరంగా. అంతరంగంలో వారు చాలా దారుణంగా ఉన్నారు. అయితే మంచి డాక్టర్‌ని కలిగి ఉండి, మంచి సాక్ష్యం కలిగి ఉండి కూడా దే ఆర్ గోయింగ్ టు హెల్. వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ఈ మాట వింటే భయం వేయట్లేదా? మనలో చాలా మందిని కూడా వి థింక్ వి ఆర్ ఇన్ ఎ చర్చ్ విచ్ ఈస్ హావింగ్ ఎన్ ఎక్సలెంట్ డాక్ట్రిన్, రైట్ డాక్ట్రిన్. మా సంఘము మరి మేము పెరుగుతున్నటువంటి సంఘం, వెళ్తున్న సంఘం మంచి సిద్ధాంతం కలిగి ఉందండి. అలాగే మనం అనుకుంటున్నాం మన జీవితాల్లో మనకి మంచి సాక్ష్యాలు కలిగి ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. ప్రియులారా, అయితే ఇవి 2 కలిగి ఉండి కూడా నరకానికి వెళ్ళొచ్చా? ఆఫ్ కోర్స్ వెళ్ళొచ్చు. యేసు ప్రభువే ఆ మాట అన్నారు. ఇదే అధ్యాయంలో 15వ వచనం. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. ప్రియులారా, వీరు మంచి సిద్ధాంతం కలిగి ఉన్నారు. మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎలానో తెలుసా? వారి అంతరంగ సత్య జీవితాన్ని బట్టి కాదు. వారికున్నటువంటి ఆచార వ్యవహారాలు, అలవాట్లు, పద్ధతులను బట్టి. వారు జీవించే సర్టెన్ కైండ్ ఆఫ్ లైఫ్‌ని బట్టి, వారికున్న రిచువల్స్‌ని బట్టి మిగతా ప్రజలు అనుకున్నారు, వీరు చాలా భక్తిపరులు అనుకున్నారు. అయితే దేవుడు ముఖాన్ని, బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు. అంతరంగాన్ని చూసేవాడు కాబట్టి, ఆయన తీర్పు తీర్చినప్పుడు వీరు దేవుని ఎదుట నిలవబడలేరు. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, అందుకు ఈ మతానుసారమైనటువంటి, ఈ ఆచారానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని గురించిన మెలకువ, ఎడ్యుకేషను మనకు కావాలి. నిజంగా మనం యేసుని పోలినటువంటి ఆత్మీయ జీవితంలో ఉంటున్నామా? అపోస్తలులను పోలినటువంటి ఆత్మీయ జీవితంలో కట్టబడుచున్నామా? వాక్యానుసారంగా బైబిల్ బోధించేటువంటి నియమాలకు లోబడి ఆత్మీయంగా కట్టబడుచున్నామా? లేకపోతే కొన్ని ఆచారాలను, కొన్ని పద్ధతులను, కొన్ని వ్యవహారాలను పాటిస్తూ బానే ఉన్నామనుకోని నరకానికి అడుగులేస్తున్నామా? ప్రియులారా, అందుకు ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు ఈ ఆచారాల, వ్యవహారాల గురించి మాట్లాడిన ఒక సందర్భానికొద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 7 verses from 1 to 13 is an outstanding, a classical scripture portion regarding this ritualistic life. ఈ మతానుసారమైనటువంటి, ఆచారానుసారమైనటువంటి భక్తి జీవితానికి సంబంధించిన ఒక మంచి వాక్య భాగం ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు నేను చదువుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఆచారము, రిచువల్ అని మనం అనుకుంటున్నప్పుడు, రిచువల్స్ అనేవి ప్రతి మతంలో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. కానీ క్రైస్తవం మతము కాదు. జూడాయిజం ఈజ్ ఎ రిలీజియన్.
అందుకే దానిలో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, కట్టడలు, విధులు, సాంప్రదాయాలు, సంస్కృతి ఉన్నాయి. బై ద వే రిచువల్ అన్నదానికి పర్యాయ పదాలేవున్నాయి? రిచువల్ అనే దానికి ట్రెడిషన్స్ అని కూడా చెప్పొచ్చు. ట్రెడిషన్స్ అంటే స్ పూ పితృ పారంపర్యాచారాలు అని చెప్పొచ్చు. తర్వాత రిచువల్స్ అంటే మ్యాన్ మేడ్ రూల్స్, మానవ పద్ధతులు అని కూడా యేసు ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత రైట్స్, ఆ తర్వాత కస్టమ్స్, సంస్కృతి సాంప్రదాయాలు, ఒక ప్యాటర్న్, ఒక క్రమము అని కూడా అనుకోవచ్చు. తర్వాత అబ్జర్వియన్స్ అంటే పాటించేటువంటి నియమాలు అని కూడా చెప్పొచ్చు. తర్వాత సెరిమోనియల్ యాక్ట్స్ ఆర్ యాక్షన్స్ అని చెప్పొచ్చు. తర్వాత ప్రాక్టీసెస్ అభ్యాసాలు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా రిచువల్ ఆచారానికి పర్యాయ పదాలుగా మనం వాడొచ్చు. బైబిల్‌లో చాలా సార్లు అవి మనకి తారసపడుతూ ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభువు ఎదుర్కొన్నటువంటి ఈ సందర్భాన్ని మనము క్షుణ్ణంగా చదవటానికి ప్రయత్నం చేద్దాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 7 వర్సెస్ 1-13. మొదటి వచనం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారములను బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇది కూడా కాకుండా గిన్నెలకును, కుండలకును, ఇత్తడి పాత్రలకును నీళ్లలో కడుగుట అంటే బాప్తిస్మం ఇచ్చుట, నీళ్ళలో ముంచి తీయుట, లేకపోతే నీళ్లతో చిలకరించుట అనేటువంటి మొదలగు అనేక ఆచారాలు వారు అనుసరించేడివారు. యేసు ప్రభు ఉన్న టైంకి అక్కడ ఉన్నటువంటి యూద సాంప్రదాయంలో, యూదుల కస్టమ్స్‌లో అనేక ఆచారాలు ఉన్నాయంట. ఇవి మోషే ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు కాదు. వాటిని పాటిస్తే యేసు ప్రభుకి ఎలాంటి ఇబ్బంది లేదు. యూదులందరూ అవి పాటించాలి. అయితే ఈ సి ఈ ఈ 5 కాండాలకి వెలుపట వారు కొన్ని కామెంటరీస్ రాసుకున్నారు. వారు కొన్ని సాంప్రదాయాలు జోడించారు. కొన్ని మానవ పద్ధతులు జత చేశారు. వాటిని దైవ ఉపదేశాలుగా అంటే వాటి ఆజ్ఞలుగా బోధించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఏమైందంటే వారు భోంచేసే ముందు చేతులు కడుక్కుంటారు. అంటే మనలాగా చేతులు ఇలా కడుక్కోవటం కాదు గానీ, ఈ చేత్తో నీళ్లు తీసుకొని ఇలా కడుక్కోవటం. కొంతమంది నేను కూడా కువైట్‌లో పని చేసేటప్పుడు నా కలీగ్స్ అందరూ ఆల్‌మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ముస్లిమ్స్, అరబ్స్. వాళ్ళు కూడా రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు. నమాజ్ చేస్తారు కదా! ఆ టైంలో వారు మరి వాష్‌రూమ్‌లో ఎప్పుడన్నా వారు ఆ టైంకొస్తే గనక వారు ఒక రకంగా చేతులు కడుక్కుంటారు. నీళ్ళు ఇలా పోసుకొని ఇలా కడుక్కోవటం, ఇలా కడుక్కోవటం. కాళ్ళు కూడా తీసి వాష్ బేసిన్‌లో పెట్టి పాదం కడుక్కుంటారన్నమాట. 2 పాదాలు కడుక్కుంటారు. సో, వాళ్ళకి అది ఒక సాంప్రదాయం. అది ఒక ఆచారం అలా చేయటం. అలాగే వీళ్ళకి కూడా ఉండిందనమాట. ముందు వీళ్ళ నుంచే వాళ్ళు నేర్చుకున్నారనుకోండి ఇస్లాంలో. అయితే వీళ్ళు కూడా అలా కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు కడుక్కోవటం, అన్నం తినే ముందు కడుక్కోవటం మంచి అలవాటు. అయితే కడుక్కోకుండా తినటం అనేది అపరిశుద్ధత కాదు. అపవిత్రత కాదు. చేతులు కడుక్కోకుండా తినటం అనేది అపరిశుభ్రత అన్నారనుకోండి, బావుంది. నో ప్రాబ్లమ్. కానీ దాన్ని అపవిత్రత అని పిలిచారనుకోండి, అంటే చేతులు కడుక్కోకుండా తింటే నువ్వు పాపం చేస్తున్నావని చెప్తున్నారీళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట వినగానే ఇక మొదలుపెట్టాడు. మీరు ఇలాంటివి అనేకమైనవి చేస్తున్నారు. అనేకమైనవి బైబిల్‌లో కొన్ని కనిపించాయి. రాబోయే రోజుల్లో వాటిని మనం డీటెయిల్‌గా ధ్యానించబోతున్నాం. అయితే ప్రియులారా, మనిషి యొక్క పవిత్రతకు, పరిశుద్ధతకు ఈ ఆచారాలకు సంబంధం లేదు. పరిశుభ్రతకు సంబంధించిన విషయమా? మంచిదే. మంచి అలవాటా? మంచి అలవాటుగానే ఉండనివ్వండి. కానీ రాయబడిన ఆజ్ఞగా మీరు బోధించటం, ఈ మానవ పద్ధతులను దైవోపదేశాలుగా బోధించటం చలామణి చేశారు కాబట్టి యేసు ప్రభు వాటిని ఖండించాడు. ఈరోజు మనం కూడా మనం పాటిస్తున్నటువంటి కొన్ని రిచువల్స్‌ని యేసు ప్రభు కనుక వాటి గురించి అడ్రెస్ చేయాల్సొస్తే వాటిని ఖండిస్తాడు. మీరు మానవ పద్ధతులను దైవోపదేశాలుగా బోధించుచు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారని మనల్ని కూడా ఖండించే అవకాశం లేకపోలేదు. ప్రియులారా, ఇక్కడేం జరిగింది తర్వాత? తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో, అపరిశుభ్రమైన చేతులతో అనట్లా, అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన్ని అడిగిరి. వీళ్ళైతే చేతులు కడుక్కుంటారు, పైన నీళ్లు జల్లుకుంటారు, తినే టేబుల్‌ని నీళ్ళతో
చిలకరింపు చేస్తారు. తర్వాత ఆ గిన్నెలు, కుండల్ని కూడా మరి నీళ్ళతో చిలకరించిన తర్వాత బాప్తిస్మం అంట. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదు డీటెయిల్డ్‌గా. వారు తినే ముందు అన్ని ఆచారాలు పాటిస్తారు. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, వీళ్ళు పాటించేది ఇతరులు పాటించాలని ఒత్తిడి చేస్తారు. వీళ్ళు చేసే మంచి అలవాటు ఇతరులకు కూడా చేయాలని వాళ్ళ మీద రుద్దుతారు. తద్వారా ప్రజలను అణిచివేతకి గురి చేస్తారు. ఒక అసత్యంలోనికి బంధించేస్తారు. అది యేసు ప్రభు తట్టుకోలేదు. అది అప్పుడైనా, ఈ రోజైనా యేసు మారనివాడు ఈ రోజు కూడా మనుషుల్ని కట్టడల్లో, మానవ పద్ధతుల్లో చుట్టివేసి, ముడుల్లో బంధించే ఏ వ్యక్తినైనా సరే యేసు ప్రభు గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? 6వ వచనం. అందుకాయన వారితో ఇట్లా నేను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ, అంటే దే వర్షిప్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ మీ. వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఈ మాట గమనించండి, అండర్‌లైన్ చేసుకోండి మీ బైబిల్స్‌లో. వారు మానవుల కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మానవులు కల్పించిన పద్ధతులంట దైవోపదేశాలు, అంటే దేవుని వాక్యము, దేవుని విధి, కట్టడ, ఆజ్ఞ అన్నట్టు బోధిస్తున్నారంట. అంటే వీళ్ళకు తోచినటువంటి ఐడియాని ఇది రాయబడిన వాక్కు అని జనాల మీద రుద్దుతున్నారు. ఆ రోజుల్లో మనకులాగా దేవుని వాక్యము అందరికీ అందుబాటులో ఉండేది కాదు. కేవలం సినగాగులు, పరిసయ్యులు, శాస్త్రుల ఆధీనంలో ఉండేవి. ఎక్కువ మంది చదువుకోలేదు కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలే సత్యమని వారు భావించేవారు. తద్వారా వీరు మానవ పద్ధతులను, వారి అనుకూలమైనటువంటి ఆలోచనలను మనుషుల మీద రుద్ది పారేశారు. పూర్వం భారతదేశంలో అగ్ర కులాల వారు మరి చిన్న కులాల వారిని, నీచ కులాల వారిని ఎలాగైతే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వారిని అణిచివేతకు గురి చేశారో, రకరకాల మాయోపాయాలు వారి మీద ప్రయోగించారో, వారిని అణిచివేతకు గురి చేశారో, అగ్ర కులాలకు నీచ కులాల వారు బానిసలుగా చేసుకున్నారో, అలాంటి సాంప్రదాయం ఇక్కడ కూడా ఉండింది. వీళ్ళు తమకిష్టం వచ్చినట్టు చెప్పి, ఇది రాయబడిన వాక్యం అని చెప్పి వాళ్ళని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వారి చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. అందుకు ఈ రిచువల్స్ గురించి, ఈ ఆచార వ్యవహారాల గురించి, వాక్యానికి వెలుపట ఉన్న విషయాల గురించి మనం చర్చించుకోవాల్సిన విషయం ఎంతైనా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఏమన్నాడు? పిల్లరా, ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. దిస్ ఈస్ అ కొటేషన్ ఫ్రమ్ ఐజైయా 29. ఐజైయా చాప్టర్ 29, 29వ అధ్యాయము 13వ వచనం. 29:13. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొనుచున్నారు. బ్రదర్, ఏంటి బ్రదర్ రిచువల్, ఆచారాలు అంటే ఏంటండి? చిన్న డెఫినేషన్ ఇవ్వండి అని మీరు కనుక అడిగారనుకోండి, ఒకానొక డెఫినేషన్ ఏంటంటే, హృదయం దూరంగా పెట్టుకొని దేవుని దగ్గరికొచ్చి మనం చేసే ఏ కార్యక్రమమైనా సరే అది ఆచారంగా పరిగణించబడుతుంది. అది నువ్వు పాడే పాటలు కావచ్చు, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, దేవునికి నీ హృదయం దూరంగా పెట్టుకొని నువ్వు చదివే వాక్యం కావచ్చు, దేవునికి నీ హృదయం దూరంగా పెట్టుకొని పాపంలో జీవిస్తూ దేవుని స్వార్థ చేయొచ్చు గాక, దేవుని పరిచర్యలో, మందిరంలో పాలుపంచులు పొందొచ్చు గాక, దేవునికి కానుకలు ఇవ్వచ్చు గాక, ఇవేవైనా సరే ఆచారాల కిందకి వస్తాయి. కింద ఏమంటున్నాడో తెలుసా? వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. వారి భయభక్తులు నేను వారికి బోధించినవి కాదు, మానవుల విధులను బట్టి, మానవుల పద్ధతులను బట్టి వారు నేర్చుకున్నటువంటి సంగతులే అని దేవుడు తన మనసులో ఉన్నటువంటి మాటను బయటికి చెప్తున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వచనాన్ని ఉటంకించి యూదులతో చెప్తూ వచ్చాడు. ఈ రోజున కూడా క్రైస్తవులుగా మనతో ఈ వచనం చెప్తున్నాడు. మీ పెదవులతో మీరు నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దగ్గరగా లేవు, నాకు అనుకూలంగా లేవు, నాకు సమ్మతంగా లేవు. కానీ మీరేమో చాలా ఆచారాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. చాలా పరిచర్యల్లో మునిగి తేలారు. కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. మీరు నాకు చేసేటువంటి ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, బహుశా కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్టేట్‌లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుని యొక్క వాక్యపు వెలుగు అనే వెలుతురు మన హృదయాల మీద పడుతున్నప్పుడు అందులో ఉన్న చీకటి బయటికి పారద్రోయబడాలి.
మన హృదయం చీకటిగా అంధకారంగా ఉన్న హృదయము వెలిగించబడాలి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయాలి. ఆచారాల నుంచి విడిపించబడి ఆత్మీయులుగా మార్చాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన. ఇంకా ఏమంటున్నాడు 8వ వచనం నుంచి 8వ వచనం వ్యర్థముగా ఆరాధించుదురని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులను చాలా ఖండితంగా గద్దించాడు. వాళ్ళకి పదే పదే వేషధారులారా, అందమైన మార్గదర్శకులారా, సర్ప సంతానమా, ఓ సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నటువంటి కఠినమైన మాటలు పరిసయ్యులను ఉద్దేశించి అన్నారు. పాపులు తన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు చెప్పలా. సుంకర్లు వచ్చినప్పుడు అనలేదు. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని ఏమనలేదు. ఇలాంటి మాటలు చెప్పలేదు. పరిసయ్యులను, శాస్త్రులను, ఆ మత నాయకులను ఉద్దేశించి ఎందుకన్నాడో తెలుసా? వాళ్ళు నటులు, నటించేవారు. అంటే ఇప్పుడు ఒక స్టేజ్ ఒక డ్రామా జరుగుతుంది, ఒక నాటిక కింద ఉన్నప్పుడు మన ఊరి వ్యక్తే. కానీ స్టేజ్ మీదకొచ్చాక ఒక క్యారెక్టర్ యేసుకొని నటిస్తూ ఉంటాడు. దట్ ఈస్ డ్రామా. దట్ ఈస్ యాక్టింగ్. అది వేషధారణ అంటే అర్థం. అంటే జనాల ముందుకొచ్చినప్పుడేమో ఒక మ్ మంచి భక్తితో కూడినటువంటి ముసుగు, యాక్షన్, వేషం. ఎవరు లేనప్పుడు అంతరంగంలో ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క భక్తి జీవితం, దేవునితో వారికుండే సంబంధం అంతా చీకటి. అంతా పాపయుక్తం. అందుకే దేవుడు యేసు ప్రభు కూడా వీళ్ళని వేషధారులు అని పిలిచాడు. పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలను బట్టి దేవునికి చాలా హెడ్డేక్ ఉండింది. యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులను బట్టి యేసయ్యకి ఎంతో హెడ్డేక్ ఉంది. ఈ రోజు కూడా యేసు ప్రభుకి హెడ్డేక్ ఎవరంటే పాపులు కాదు, వ్యభిచారులు కాదు, పడిపోయిన వారు కాదు, మతపరమైన నాయకులు వేషధారణతో ప్రజలను నడిపిస్తూ మభ్యపెడుతున్న వారు, మోసం చేస్తున్న వారిని బట్టి ఈ రోజుకి యేసు ప్రభుకి తలనొప్పి. ఇక్కడ జాయిన్ అయిన వారు, ఈ మాటలు వినేవారు ఎవ్వరు కూడా యేసు ప్రభుకి తలనొప్పిగా మారకూడదు. మన భక్తి జీవితం చాలా చిన్నదైనా సరే అది అర్ధసహితంగా, ఆత్మీయంగా ఉండాలి. పెద్ద పేరు, పలుకుబడి, పెద్ద ఘనత, చాటింపు వేయించుకొని వేషధారుల గుంపులో ఉండి ఒకరోజు నరకానికి పరుగులెత్తేదానికంటే చిన్న భక్తి జీవితంతో ప్రభువుని సంతోషపట్టి ప్రభు ఒడిలోకి చేరుకోవటం ఎంతో తృప్తికరం కదా! ఏది అవసరం అన్నది మీరు ఆలోచించండి. ఓకే. 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఈ మాట చూడండి అసలు, వీరంట దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి, విసర్జించి, విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మనుష్యుల యొక్క పద్ధతులు, ఆచారాలు, మంచి మంచి గొప్ప దైవజనులు చెప్పినటువంటి వాటిని గుడ్డిగా ఫాలో అవుతూ, దాని వెనకాలన్న అర్థాన్ని గ్రహించుకోకుండా ఊరికే యాక్షన్స్‌లో చేస్తున్నారు. దీనికోసము దేవుని వాక్యాన్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడట్లేదు అని ఆ యొక్క వచనం యొక్క అర్థము. 9వ వచనం. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఒకవైపు దేవుని ఆజ్ఞ, ఇంకొక వైపు పితృ పారంపర్యాచారం. ప్రియులారా, అప్పుడున్నటువంటి ఈ సమాజం ఎలా ఉందో తెలుసా? వారి పితృపర్యాచారాల కోసం దేవుని వాక్యాన్ని సైతము, దేవుని ఆజ్ఞను సైతము నిరర్ధకం చేస్తున్నారు. నలిఫై చేస్తున్నారు. వాయిడ్ చేస్తున్నారు. దాన్ని నలిపి పక్కన పడేస్తున్నారు. కనుమరుగు చేసేస్తున్నారు. అందుకే దేవుడు, యేసు ప్రభువు వీటి గురించి అంత కఠినంగా వ్యవహరించాడు. అన్‌ఫార్చునేట్‌లీ ఈ రోజుల్లో కూడా కొన్ని ఆచార వ్యవహారాలు, కొద్దిమంది గొప్ప దైవజనులు చెప్పినటువంటి మంచి అలవాట్లని దైవోపదేశాలుగా బోధించుచు, వాటి కోసం దేవుని ఆజ్ఞను కూడా తిరస్కరించి పక్కన పెట్టేటువంటి రోజుల్లో మనం ఉన్నాము. ఇది వాక్యానుసారమా కాదా అని ఆలోచన పక్కన పెట్టి, ఇది మా సేవకుడు చెప్పాడు, మా దైవజనుడు చెప్పాడు కాబట్టి ఆయన చెప్తే సరైందే అన్నటువంటి ఆలోచనలోనికి ఈరోజు క్రైస్తవ సమాజం వచ్చేసింది. అంటే మనం కూడా పితృ పారంపర్యాచారాల గురించి, మన అలవాట్లు, మన పద్ధతులు, మన క్రమం, మన ప్యాటర్న్, వీటి గురించి ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని మూటగట్టి పక్కన పెట్టేసి, తాకట్టు పెట్టేసిన రోజుల్లో మనం ఉంటున్నాం. అందుకే ఈ ఆచార వ్యవహారాల గురించి, ఈ రిచువల్స్ గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రియులారా. 10వ వచనం. 10వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే
చెప్పాను కదా! మోషే చెప్పాడు కదా! తల్లిదండ్రులను సన్మానించాలి. ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో వారు మరణ శిక్షకు అర్హులని మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడింది. 11వ వచనం. అయినను వర్స్ నంబర్ 11 మీరు ఇలా ఏమి చెప్పారంటే, అంటే ఒక కొత్త ఆజ్ఞను పుట్టించారు. నేను ఇందాక చెప్పాను కదా! ఈ 5 కాండాలకు అక్కడున్నటువంటి మరి దాన్ని రబూనియల్ ట్రెడిషన్స్ అని, తర్వాత ఈ ఫారిసీస్ ఇలాంటి స్క్రైబ్స్ ఏం చేశారంటే కామెంటరీస్ రాశారు. ఖురాన్‌కి కూడా కొన్ని కామెంటరీస్ రాశారు కదా! దానికంటే ముందే ఈ ధర్మశాస్త్రానికి వీళ్ళు బోధకులు కొన్ని కామెంటరీస్ రాశారు. ఉదాహరణకు విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. కానీ ఏవో చిన్న చిన్న పనులుంటాయి గదా! ఎంతో కొంత దూరం నడవాల్సుంటది. కాబట్టి విశ్రాంతి దినాల నడవలేకుండా ఉండలేకపోతున్నాం. ఎంతో కొంత నడవాలి. ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈళ్ళందరూ కూర్చొని ఏం చేశారంటే, కొంత దూరం నడవచ్చు. ఇంత దూరం వరకు నడవచ్చు అని ఒక పద్ధతిని, ఒక అమెండ్‌మెంట్‌ని తీసుకొనొచ్చారు. అందుకే మనకి సువార్తల్లో విశ్రాంతి దినమున నడవదగినంత దూరము అనేటువంటి ఒక మాట కనపడుతుంది. మోషే ఇది చెప్పలేదు గానీ, ఆ తర్వాత ఇది డెవలప్ అయింది. అలాంటి కొన్ని కొన్ని మంచి విషయాలే ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని దేవునికి నచ్చనటువంటివి, మనిషి ఆలోచనలో, పద్ధతుల్లో నుంచి పుట్టినటువంటివి, స్వార్థ ప్రయోజనాల్లో నుంచి పుట్టినటువంటివి, అధికార దాహంలో నుంచి పుట్టినటువంటి ఆలోచనలు, ఆజ్ఞలను, పద్ధతులను వీరేం చేశారంటే దేవుని ఆజ్ఞలుగా వారు బోధించటం మొదలుపెట్టారు. చెప్పటం, ఎక్స్‌ప్లనేషన్, ఇంటర్‌ప్రిటేషన్ మొదలుపెట్టారు. తద్వారా కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే వారి ఆలోచనలు, వారి పద్ధతులు ఆజ్ఞలుగా మారిపోయాయి. ఆజ్ఞలుగా మారిపోయాయి. ప్రియులారా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వీరు రాసినటువంటి కామెంటరీస్‌లో వీరు పెట్టినటువంటి మానవ పద్ధతుల్లో ఒకటేంట్రా అంటే, కింద వచనంలో మనకు కనపడుతుంది. అదేంటంటే 11వ వచనం. మీరు ఒకడు తన తండ్రినైనను, తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అంటే అది దైవార్పితమని చెప్పిన యెడల తన తండ్రికైనను, తల్లికైనను వానిని ఏమియూ చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పెను. ఆ మాట మీ బైబిల్‌లో అండర్‌లైన్ చేసుకోండి. ఇటువంటివి మీరు అనేకములైనవి చేయుచున్నారు. ఆ 2000 సంవత్సరాల క్రితం ఈ మాట ఎంత నిజమో, 2000 సంవత్సరాల తర్వాత అంతకంటే ఎక్కువ నిజం. మీరిలాంటివి అనేకమైన ఆచారాలు చేస్తున్నారు. అనేక ఆచారాలు మెనీ ట్రెడిషన్స్ విచ్ ఆర్ నాట్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్‌లో రాయబడినటువంటి ఆజ్ఞలు అనేకమైనవి ఈరోజు పులిపీట మీద నుంచి వినబడుతున్నాయి. వాక్యం నిలబడి బోధిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము వినేటువంటి విశ్వాసుల మీద కట్టబడినటువంటి ముడులను విప్పటానికి బదులు వారం తర్వాత వారం, ముడి తర్వాత ముడి వేయబడుతుంది. దేవుని యొక్క వాక్యం లిబరేట్ చేయాల్సిన దానికి బదులు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నిలబడి మానవ పద్ధతులను బోధించే బోధకులు, సేవకులు, పాస్టర్లు ఇలాంటి వారి వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనుషులు స్వాతంత్రంలోనికి రాకుండా కట్టుబాట్లలో ఇరుక్కుపోతున్నారు. బానిసలైపోతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే, తల్లిదండ్రులను చూసి, నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని పట్టించుకొని, మిమ్మల్ని సన్మానించను, మిమ్మల్ని గౌరవించను, మీ బాగోగులు చూసుకోను. నా వలన మీకు ఏదైతే కలగాలో మేలు, నా బాధ్యత ఏదైతే ఉందో మీ పట్ల, అది దేవార్పితము, కొర్బాను అని చెప్తే గనక, ఇక నేను మీకేం చేయనవసరం లేదు అని ఒక కట్టడి వీళ్ళు చేసి పారంపర్యాచారం చేసిన దాన్ని బట్టి ఏమైంది తెలుసా? దేవుని వాక్యము అంటే తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని దూషించొద్దు అన్నటువంటి ఆజ్ఞ నిరర్ధకం చేయబడిందట. నిరర్ధకం చేయబడింది. ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మనందరి కోసం దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఆచారాలు అనుకునేటప్పుడు ఆచారాలు అనుకునేటప్పుడు ప్రతి మతంలో ఆచారాలుంటాయి. ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ సమ్ రిచువల్స్, సమ్ రిలీజియస్ రైట్స్. అది మనకు తెలిసినటువంటి ఒక 4 ప్రధానమైనటువంటి మన దేశంలో ఉన్న మతాలు చూస్తే హైందవ మతం తీసుకుందాం ఉదాహరణకు. హైందవ మతం తీసుకుంటే గనక వాళ్ళకి కొన్ని ఆచారాలున్నాయి. ఇస్లాంలో కూడా కొన్ని ఆచార వ్యవహారాలు, పద్ధతులున్నాయి. కస్టమ్స్ ఉన్నాయి. ట్రెడిషన్స్ ఉన్నాయి. అలాగే జూడాయిజంలో కూడా యూదా మతంలో కూడా కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని మనం ఇప్పుడు చూస్తాం. అలాగే క్రిస్టియానిటీలో కూడా కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. కొన్ని వాక్యానుసారమైనవి. వాటన్నిటిని మనం పాటిస్తున్నాం. ఉదాహరణకు చూస్తే ప్రతి మతంలో పండుగలుంటాయి. క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. హైందవంలో ఉపవాసాలుంటారు.
ఇస్లాంలో ఉపవాసాలుంటారు 40 రోజులు. అలాగే జూడాయిజంలో ఉపవాసాలుంటారు. క్రైస్తవ్యంలో కూడా ఉపవాసాలుంటారు. ఇది కూడా మంచి అలవాటు, మంచి ఆచారం. ఇది ఆజ్ఞ కూడా. ప్రియులారా, మరి ఆహ్, టెంపుల్స్‌కి వెళ్ళటం, మహమ్మద సహోదరులైతే మరి మసీదుకి వెళ్ళటం, యూదులైతే సినగాకి వెళ్ళటం, సమాజ మందిరానికి, క్రైస్తవులైతే మందిరానికి వెళ్తారు, సంఘానికి వెళ్తారు. అలాగే వారి పెళ్ళిళ్ళల్లో, వారి చావులప్పుడు, ఆ తర్వాత పిల్లలు పుట్టినప్పుడు, ఆ రీతిగా రకరకాల వయసుల్లో సున్నతి చేసినప్పుడు, ఇంకా ఆయా సందర్భాల్లో వారికి కొన్ని సాంప్రదాయాలు, వారికి కొన్ని కట్టడలు, కొంత క్రమం వాళ్ళకుంది. అలాగే హిందూయిజంలో కూడా ఉంది. ఇస్లాంలో ఉంది. జూడాయిజంలో ఉంది. క్రైస్తవంలో కూడా ఉంది. ప్రియులారా, ప్రతి మతము అంటే ప్రతి మార్గ్ మతానికి ఆచారాలున్నాయి. అయితే క్రైస్తవం అనేది మతం కాదు. అందుకే మనం చేసేది అర్ధసహితంగా చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు, గుడికెళ్తున్నారు, ఎందుకు వెళ్తారో బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను నేను విన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మరి మన తెలుగు క్రైస్తవ సంఘానికి గొప్ప సేవ చేసినటువంటి ఆచార్య ఆర్ఆర్‌కే మూర్తి గారు, వారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వారి పిల్లలు కూడా పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మాయిని తన క్లాస్‌మేట్ స్కూల్‌లో తన క్లాస్‌మేట్ ఇలా అడిగిందంట. "ఏంటే నువ్వు బొట్టు పెట్టుకోవేంటి?" అని అడిగిందంట. మీరు బొట్టెందుకు పెట్టుకోరు? మేమందరం పెట్టుకుంటున్నాం కదా! నువ్వెందుకు పెట్టుకోవట్లేదు?" అంటే ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు. నేరుగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి, మూర్తి గారి దగ్గరికొచ్చిందంట. వచ్చి, "నాన్నగారు, నా స్నేహితురాలు ఇలా అడిగింది. మీరెందుకు బొట్టు పెట్టుకోరు అని అడిగింది. నేనేం సమాధానం చెప్పమంటారు?" అనంటే, ఆయన తెలివిగా ఒక మాట చెప్పాడంట. ఏంటంటే, "అమ్మ, సమాధానం తర్వాత చెప్దు గానీ, నువ్వు నీ స్నేహితురాలిని ఇంకొక ప్రశ్న అడుగు. నన్నెందుకు పెట్టుకోవట్లేదని నువ్వు అడిగావు సరే, నువ్వెందుకు పెట్టుకుంటున్నావు బొట్టు? కారణం చెప్పు అని అడుగమ్మా" అని పంపించాడంట. ఆ అమ్మాయి వెళ్లి తన స్నేహితురాలిని అడిగింది. "నేను పెట్టుకోవట్లేదు సరే, నువ్వెందుకు బొట్టు పెట్టుకుంటున్నావే చెప్పు" అంటే, "నాకు కూడా తెలీదు ఎందుకు పెట్టుకుంటున్నానో" అనిందంట. ప్రియులారా, ఈ ఎగ్జాంపుల్ ఈ ఈ రిచువలిస్టిక్ లైఫ్‌కి బాగా సరిపోతుంది. ఇప్పుడు ఇతర మతాల్లో, విశ్వాసాల్లో ఉన్నవారిని పలానాది మీరెందుకు చేస్తున్నారు అని అడిగారనుకోండి, వాళ్ళ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాం. మా అమ్మ, నాన్న నేర్పించారు, మేము నేర్చుకున్నాం అని చెప్పొచ్చు. కానీ దేవుని సత్యవాక్యాన్ని మన చేతిలో కలిగిన వారంగా, ప్రతిరోజు దీన్ని చదివే వారంగా, మనం కూడా మీరు పలానాది ఎందుకు చేస్తున్నారంటే, "ఏమో నాకు తెలీదండి. మా చర్చ్‌లో చెప్పారు నేను చేస్తున్నాను." మీరు సంఘానికి వెళ్లి మీ దేవునికి ఎందుకు పాటలు పాడుతారు అంటే, "ఏమండి చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, అలాగే పాడుతున్నాం." మీరు మందిరానికి ఎందుకెళ్తారు? "ఏమో తెలీదండి. నాకు అలవాటయిపోయింది. చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులం గనుక వెళ్తాం." ఇలాంటివి చెప్పారనుకోండి, మీరు ఖచ్చితంగా ఆచారాల్లో ఉన్నట్టు. మీరు ఉపవాసం ఎందుకు ఉంటారండి? అందరూ ఉంటారు కాబట్టి మేము గూడా ఉంటామండి. నో. ప్రియులారా, మీ వివాహంలో ఇలాంటి పద్ధతి ఎందుకుంటుందండి? అంటే తెలీదండి. మా ముందు నుంచి అలా మా పాస్టర్ గారు అలా చేశారు. మేము అలా చేసుకున్నాం. నో. ఎందుకు మనం అలా చేస్తున్నామో, దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందో వాళ్ళకి చెప్పే స్థితిలో ఉండాలి. అలా చెప్పట్లేదనుకోండి, మనం చేసేది ఒక ఆచారం. ఈవెన్ అది బైబిల్ చెప్పినటువంటి విషయమైనా సరే, కేవలం గుడ్డిగా నమ్మినటువంటి ఒక మూఢనమ్మకంగా మిగిలిపోతుంది. అలాగే ఆరాధన అవ్వండి, తర్వాత చారిటీ చేయనివ్వండి, కానుక ఇవ్వనివ్వండి, తర్వాత ప్రభు బల్లలో చేయి వేయటం అవ్వనివ్వండి. ప్రభు బలలో చేయి వేయాలని తెలిసిన నీకు, ఎందుకు చేయి వేయాలో తెలియలేదనుకోండి, ప్రభు బల్ల అనేది నీకొక ఆచారం అంతే. బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటం తీసుకోండి. క్రైస్తవునిగా బాప్తిస్మం పొందాలి అని అనుకుంటున్న నువ్వు, ఎందుకు పొందాలి? బాప్తిస్మం పొందాలంటే దానికి ముందు ఏం జరగాలి అన్నది తెలియలేదనుకోండి, నీ బాప్తిస్మం కేవలం ఒక ఆచారపరమైనటువంటి అలవాటు అంతే. ప్రియులారా, మిగతా ఇతర విశ్వాసుల వాళ్ళు వారి యొక్క ఆచారం గురించి వివరణ ఇచ్చినా, ఇవ్వకపోయినా క్రైస్తవులుగా మనం ఇవ్వగలగాలి. అది వాక్యానుసారమైందా కాదా అనేది పరిశీలించాలి. అందుకే దేవుడు మనందరికీ తన వాక్యాన్ని మన చేతుల్లోకి అందించాడు. ఇక కొంచెం ముందుకు వెళ్ళి ఈ రిచువల్స్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ప్రియులారా, ఆచారం గురించి ఆలోచిస్తున్నప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఏంటనేది తర్వాత రోజుల్లో, వారాల్లో మీకు క్షుణ్ణంగా మనం ధ్యానించబోతున్నాం. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అనేది. అయితే రిచువల్స్, ఆచారాలు, రిలీజియస్ యాక్షన్స్, మతపరమైనటువంటి అలవాట్లు, సాంప్రదాయాలు వీటి గురించిన అవగాహన ఒక ఫౌండేషన్ మీకివ్వటానికి నేను ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తున్నాను. మన క్రైస్తవ ఆహ్, జీవితంలో కూడా మరి మనకి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఉదాహరణకి ఇందాక అనుకున్నట్టు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటం, ప్రభు బల్లలో చేయి వేయటం,
సంఘానికి క్రమంగా వెళ్ళటం, ఒక సంఘానికి కట్టుబడి ఉండటం, ఇవన్నీ మంచి అలవాట్లు, మంచి ఆచారాల నుండి. ఎందుకంటే ఇవి వాక్యానుసారమైనవి. సో దేర్ ఆర్ సమ్ రిచువల్స్ విచ్ ఆర్ ఇన్ లైన్ విత్ ద బైబిల్. దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆచారాలు ఉన్నాయి. అవి మంచిది. అవి అర్థానుసారంగా చేస్తే అవి మంచివి, ఆజ్ఞానుసారమైనవి. అయితే ఇంకొక కొన్ని ఉంటాయి. గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు ఉంటాయి. అవి వాక్యంలో ఇలా చేయండి, లేకపోతే ఇలా చేయకూడదని చెప్పలేదు. కానీ అవి మంచి అలవాట్లుగా మీరు నేర్చుకున్నారు అనుకుందాం. అది మంచిదే. ఉదాహరణకు మరి ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటం. ప్రార్థన కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. కానీ మంచి అలవాటు ఏంటంటే కళ్ళు మూసుకోవటం. సో దట్ యూ కెన్ ఫోకస్. మీరు చేసే ప్రార్థన మీద ఫోకస్ చేయటానికి. బైబిల్‌లో అయితే కళ్ళు తెరిచి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసిన మాటలు చాలా సార్లు కనపడతాయి. కన్నులెత్తి కూడా కన్నులు తెరిచి ఆకాశం వైపు చూడొచ్చు. అయితే కళ్ళు ఎందుకు మూసుకుంటాం? ఒక మంచి అలవాటు, ఒక మంచి ఉద్దేశంతో. కానీ ఎందుకు మూసుకుంటున్నామో తెలియకుండా చేస్తున్నాం అనుకోండి, ఏమవుద్దంటే అది చేస్తూ, చేస్తూ, చేస్తూ అదొక ఆచారం అయిపోతుంది. రేపొద్దున ఎవరైనా వచ్చి ఎందుకండి మీరు ప్రార్థనలో కళ్ళు మూసుకుంటారు, మీరు క్రైస్తవులు సంఘాల్లో అంటే, ఏమో బ్రదర్ మేము చిన్నప్పటి నుంచి అట్లా అలవాటయిపోయింది అని చెప్పకూడదు. అదొక ఆచారంగా, గుడ్డి నమ్మకంగా మిగిలిపోతుంది. దాని వెనకాల ఉన్నది ఏంటో చెప్పాలి. సో, కొన్ని మంచి అలవాట్లున్నాయి. ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేయటం, చక్కగా బైబిల్ చదువుకోవటం, మంచి అలవాట్లు, మంచి అలవాట్లు. అలాగే కొన్ని లెంట్ డేస్ ఉన్నాయి కదా! వాటికి కొద్దిమంది కొన్ని సంఘాలు, కొన్ని డినామినేషన్ పాటిస్తారు. మంచిది. అట్‌లీస్ట్ సంవత్సరంలో ఉండలేదు. కనీసం ఆ టైంలో అయినా ఉపవాసాలుండి దేవునికి దగ్గరవుతున్నారు, వాక్యం వింటున్నారు, రక్షించబడుతున్నారు, ఒప్పుకుంటున్నారు. మంచి ఉద్దేశంతో ఆరంభించబడింది. ఎక్సలెంట్. కాబట్టి అర్థసహితంగా చేస్తే కొన్ని మంచి అంటే వాక్యము చెప్పనటువంటి విషయాలు కూడా మంచి అలవాట్లున్నాయి అవి. అవి మన మంచి కోసమే. అయితే ఇంకొన్నున్నాయి. కొన్ని ఆచార వ్యవహారాలున్నాయి, రిచువల్స్ ఉన్నాయి. అవి దే ఆర్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. వాటితో ప్రమాదం. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఒకసారి నేను ఒక పోస్టర్ చూసాను. ఒక ఒక ఆంధ్రాలోని ఒక ఊరిలో, ఒక సంఘంలో ఆ పాస్టర్ గారు ఒక అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్ ఏసారనమాట. అంటే ఏ ఏ కార్యక్రమానికి ఎంత చార్జ్ చేస్తాడాయన, ఎంత కానుకివ్వాలి. ఒకవైపు దాదాపు 10, 15 ఉన్నాయి. వాటికి ఎంతెంత చార్జ్ చేస్తాడు. దానిలో బిడ్డ పుట్టినప్పుడు వచ్చి ప్రార్థన చేయాలంటే ఇంత, బారసాలకు ఇంత, అక్షరాభ్యాసానికి ఇంత, అన్నప్రాసానికి ఇంత, స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు ఇంత. ఇలాగా ఐ థింక్ మీకు యూట్యూబ్ ఇది నెట్‌లో దొరుకుతుంది. ఇది చాలా విచిత్రం వైరల్ అయింది. చూసారా? ఇవన్నీ కూడా బైబిల్ వీటి గురించి ఏం మాట్లాడట్లేదు. అయితే వీటిని ఆచారాలుగా చేసి డబ్బులు దండుకునేవారున్నారు. అవి ఖచ్చితంగా చేయాలని ఈ పాస్టర్ గారు వాళ్ళ మీద రుద్దుతాడు కాబట్టి పిల్లలు పుట్టగానే పిలుస్తాడు. వాళ్ళు పిలుస్తారు. ఈయనొచ్చి ప్రార్థన చేస్తాడు. సో దట్ హి కెన్ గెయిన్ సమ్ మనీ ఔట్ ఆఫ్ దెమ్. ఈ రీతిగా ప్రజలను అణిచివేసి, బందీలుగా చేసుకొని, గుడ్డితనం నుంచి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి సో కాల్డ్ పాస్టర్స్, ప్రీచర్స్, గాడ్ సర్వెంట్స్ ఈ రోజుల్లో లేకపోలేదు. ఇది నగ్న సత్యం. ఇలాంటి వారి గురించిన వెలిగింపు కూడా కావాలి. వన్ ఆఫ్ మై ఇంటెన్షన్స్ టు టేక్ దిస్ సబ్జెక్ట్ ఈస్, ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ మై ఇంటెన్షన్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ రిగార్డ్. మీలో ప్రతి ఒక్కరూ దీని గురించి ఎడ్యుకేట్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఆ తర్వాత మనలో ఎవరం కూడా ఈ ఆచార వ్యవహారాల్లో మునిగిపోయి దేవునికి దూరం అయిపోకుండా ఐ వాంట్ టు గివ్ అన్ ఎగ్జార్టేషన్, హెచ్చరిక ఇవ్వాలన్నది నా ఉద్దేశం. అలాగే ఐ వాంట్ టు ఎక్స్‌పోజ్ పీపుల్ హూ ఆర్ లీడింగ్ పీపుల్ టు ది డార్క్‌నెస్, చీకటి వైపు ఆచార వ్యవహారాల్లో బందీలుగా చేస్తున్నటువంటి నాయకులను బహిర్గతం చేయటానికి, వారి యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క బాడీ లాంగ్వేజ్‌ని, వారి ఉద్దేశాలను, వారి పద్ధతులను ఎక్స్‌పోజ్ చేయటం కూడా ఒకానొక ఉద్దేశం ప్రియులారా. సరే, మనం ఇప్పటివరకు 3 విషయాలు చూసాం రిచువల్స్‌కి సంబంధించి. ఏంటంటే వాక్యానుసారంగా ఉండేటువంటి కొన్ని ఆచారాలున్నాయి. అవి మంచిది, అర్థానుసారంగా చేయాలి, అర్థసహితంగా చేయాలి. అలాగే కొన్ని వాక్యంలో చెప్పని మంచి అలవాట్లున్నాయి. వాటిని మనం అనుసరించొచ్చు. వాటిని పాటించొచ్చు. అయితే వాటిని పాటించకపోయినంత మాత్రాన మనం పాపం చేసినట్టు కాదు. ఓకే. ఆ తర్వాత చూసాం. దేవుని వాక్యానికి విరుద్ధంగా కొన్నున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు 7వ అధ్యాయంలో కొన్ని చూసాం.
ఏమంటున్నాడంటే, మీరు మీ పారంపర్యాచారంను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు అన్నటువంటి అలాంటి పారంపర్యాచారాలు దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటివి ఉన్నాయి. కొన్ని చెప్తాను ఉదాహరణకు. అవేంటంటే, మరి వివాహాన్ని నిషేధిస్తున్నారు కొద్దిమంది. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇది ఖచ్చితంగా వాక్యానికి విరుద్ధమే. అవునంటారా? కాదంటారా? కొన్ని పదార్థాలు తినకూడదు అని బోధ మొదలుపెట్టారు. ఇది కూడా వాక్యానికి విరుద్ధమే. నాకు టైం లేదు కనుక చూపించను. 1 తిమోతి 4 అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పబడిందేంటంటే, కొద్దిమందంతా మరి ఆహ్, వివాహాన్ని నిషేధిస్తున్నారంట. కొద్దిమంది ఇంకా యేసు ప్రభు టైంలో, అంటే యేసు ప్రభు తర్వాత సంఘం ఆరంభించబడిన తర్వాత యూదా మతంలో నుంచి యేసుని తెలుసుకున్నటువంటి క్రైస్తవులుగా మారినటువంటి వారు, ఇప్పుడు క్రైస్తవులుగా మారాలి అంటే మీరు సున్నతి కూడా చేసుకోవాలి అని ఒక బోధ మొదలుపెట్టారు. ఇది వాక్యానికి విరుద్ధమైనది. క్రైస్తవులైతే పెళ్లిళ్లు చేసుకోకూడదు. ఇది వాక్యానికి విరుద్ధమైనది. క్రైస్తవులు తెల్ల బట్టలే యేసుకోవాలి. ఇది వాక్యానికి విరుద్ధమైనది. ఇది చెప్పలేదు వాక్యం. అలాంటి వాటిని మనం ఖండించాలి. అలాంటి వాటిని మనం ఎంటర్‌టైన్ చేయకూడదు. ప్రతీదీ ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏదైనా తినొచ్చు. కాబట్టి కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్నిటిని మాత్రమే తినాలి అని ఎవరైనా బోధ చేశారనుకోండి, వాళ్ళ మాట నమ్మకూడదు. అలాంటి వారికి విముఖుడవై ఉండాలని వాక్యం చెప్తుంది. అలాగే నాలుగోది, ఆచారాలకు సంబంధించిన నాలుగో ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? రిచువల్స్ టాట్ యాస్ కమాండ్‌మెంట్స్. దేవుని ఈ ఆచారాలను దేవుని ఆజ్ఞలుగా బోధించేటువంటి సంగతులున్నాయి. అంటే ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నటువంటి బోధ. తద్వారా ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకి ఈ మంచి అలవాటు వాళ్ళ మీద రుద్ది ఇది ఒక ఆజ్ఞ. ఇది చేయకపోతే పాపం చేసినటువంటి అనవసరమైన గిల్టీ కాన్షియస్‌లోనికి నెట్టేస్తారు ప్రజలను. అలాంటి వాటిని కొన్ని చెప్పమంటారా? ఉదాహరణకు తెల్ల బట్టలేసుకోవటం ఇందాక చెప్పాను. తెల్ల బట్టలు మాత్రమే ఏసుకోవాలని బైబిల్ చెప్పలేదు. మీకు వైట్ డ్రెస్ ఉంటే వైట్ డ్రెస్ ఏసుకోండి. ఇంకో కలర్ ఉంటే ఇంకో కలర్ ఏసుకోండి. అంతేగాని కేవలం క్రైస్తవులు తెల్ల బట్టలే ఏసుకోవాలి, సంఘానికొచ్చేటప్పుడు తెల్ల బట్టలు మాత్రమే ఏసుకోవాలి అనేది ఆజ్ఞగా రుద్దటం అనేది మాత్రం అది అన్యాయం అవుతుంది. దేవుని వాక్యానికి మీరొక ఆజ్ఞ జత చేసినట్టు అవుతుంది. ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడు. ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ ఈస్ నాట్ సామ్స్ 119. బైబిల్‌లో ఉన్నటువంటి పెద్ద అధ్యాయము 119వ కీర్తన కాదు. ఇట్ ఈస్ రెవల్యూషన్ 23. ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం అని చెప్పాడు. మీకు తెలుసా ప్రకటన గ్రంథం 23 అధ్యాయం? కొద్దిమంది మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు 23 అధ్యాయం ఏముందో అని. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. 23వ అధ్యాయం ఏంటో చెప్పమంటారా? పెంతెకోస్తు తర్వాత సంఘం వర్ధిల్లుతున్న కొలది ఇలాంటి మతపరమైనటువంటి నాయకులు, బోధకులు, సంఘ సేవకులు రకరకాల తమ పద్ధతులు, తమ ఆలోచనలను దేవుని ఆజ్ఞలుగా రాయటం మొదలుపెట్టారు. దేవుని వాక్యమేమో ఈ గ్రంథానికి ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. ఒకవేళ కలిపినా, తీసివేసినా ఈ గ్రంథంలోని తెగుళ్ళన్నీ అతని మీదకొస్తాయని ఎంత కరాఖండిగా చెప్పినా, దేవుని స్థానంలో కూర్చొని ఆజ్ఞలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆజ్ఞలు రాయటం మొదలుపెట్టారు. ఈ 2000 సంవత్సరాల్లో అనేకమైన మానవ పద్ధతుల్లో ఆజ్ఞలుగా రాసేశారు, బోధించారు. అందుకే ఆ భక్తుడన్నాడు ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం, మనుషులు రాసినటువంటి ఆ అధ్యాయం చాలా పెద్దది అంటున్నాడు. ఇలాంటివి కొన్నున్నాయి. బంగారం పెట్టుకోకూడదు, ఆర్నమెంట్ అసలే వేసుకోకూడదు. కొన్ని రకాల దుస్తులు కట్టుకోకూడదు. ప్రియులారా, బైబిల్ ఎంతవరకు చెప్పిందో అంతే. మోడెస్టీ అన్నాడు అంతవరకు ఉండు. అంతేకాని నీకు నచ్చని బట్టలు వేరే వాళ్ళు యేసుకుంటే నువ్వు వేడైపోయి అలా చేస్తే పాపం అని బోధించకూడదు. ప్రియులారా, అలాగే మరి వివాహం జరగాలంటే బాప్తిస్మం తప్పనిసరి. దాదాపు అన్ని సంఘాల్లో ఇది ఉంటుంది. ఒక పాస్టర్ గారు వివాహం చేయాలంటే ఇద్దరు బాప్తిసం పొందిన విశ్వాసులైతేనే ఈయన వివాహం చేస్తాడు. అది చాలా మంచి పద్ధతి. అది వాక్యానుసారం. అయితే రాను రాను ఏమైంది? ఇతను పెళ్లి చేయాలంటే బాప్తీసాలు కావాలి కాబట్టి పెళ్లికి ముందు 4, 5 రోజుల ముందు, వారం 10 రోజుల ముందు బాప్తీసాలు ఇచ్చేస్తారు. వారు మారు మనసు పొందిన తర్వాత తీసుకున్న బాప్తీస సాక్ష్యం కాదది. పెళ్లి కోసం తీసుకున్నది. కాబట్టి పెళ్లికి ముందు బాప్తీసం తీసుకోవాలి. ఇదొక ఆజ్ఞ అయిపోయింది. అలవాటైపోయింది. తద్వారా అనేక మంది నేను బాప్తిసం తీసుకున్నాను క్రైస్తవుని అయిపోయినటువంటి ముసుగులో నరకానికి సమీపంగా అడుగులు వేస్తున్నారు. ప్రియులారా, మంచి అలవాట్లుగా ఉండనిద్దాం. బైబిల్ చదివేటప్పుడు మోకాళ్ళ మీదే చదవాలి. మంచి అలవాటు. నేను చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాను. ఇప్పటికీ అదే చేస్తాను. కానీ బైబిల్ చదివితే మోకాళ్ళ మీదే చదవాలి. అప్పుడే దేవుడు రెవల్యూషన్స్ వస్తాయి.
మిగతాలాగా చదవకూడదు అని నేను చెప్పాను అనుకోండి, నేను ఇంకొక ఆజ్ఞ రాసిన వాడిని అవుతాను. ఆ స్థాయికి నేను దిగజారను. ఆ పాపం మూటగట్టుకోను. బైబిల్ చదివితే మోకాళ్ళ మీద చదవండి, బాస్పట్లేసుకొని చదవండి, టేబుల్ మీద చైరేసుకొని చదవండి. మీకు అనుకూలంగా ఎలాగైనా చదవండి. మీరు ధ్యానించటం, వాక్యానికి లోబడటం ఇంపార్టెంట్. అలాగే మందిరానికి వెళ్తే కింద మాత్రమే కూర్చోవాలి. చైర్‌లో కూర్చోవచ్చు, బెంచ్ మీద కూర్చోవచ్చు. నీకు కిందే కూర్చోవటం బాగా కంఫర్టబుల్ అయితే కిందే కూర్చుద్దాం. అంతేగాని చైర్‌లో కూర్చున్న వాడిని, ఇంకొక బెంచ్ మీద కూర్చున్న వాడిని చులకనగా చూడటం, వారికంటే నేను గొప్పని అతిశయించటం, ఇది పాపాన్ని మూటగట్టుకోవటం అవుతుంది. ప్రియులారా, మానవ పద్ధతులను దైవోపదేశాలుగా బోధించటం పాపం అవుతుంది. యేసు ప్రభు వాటిని ఖండించాడు. ఒకటి మనం ఆ గుంపులో ఉండకూడదు. రెండోది అలాంటి నాయకులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక ముగింపులో నేను చెప్పేదేంటంటే ఒక 5 మినిట్స్ లోపల ఆర్ యూ స్పిరిచ్యువల్ ఆర్ రిచువల్ ఇన్ రిలేషన్ టు యువర్ సాల్వేషన్? నీ రక్షణ విషయంలో నువ్వు ఆత్మీయంగా ఉన్నావా? లేతే ఆచారంగా క్రైస్తవుడిగా ఉన్నావా? ప్రియులారా, చాలా మంది మీరు క్రైస్తవులా అంటే వారి నిర్వచనం ఏంటంటే, అవునండి నేను క్రైస్తవుడినే. ఎందుకు అంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుడిని, క్రైస్తవురాలినంటారు. బైబిల్ అది చెప్పట్లేదు. నేను క్రైస్తవ పేరు కలిగి ఉన్నాను కాబట్టి క్రైస్తవురాలిని, క్రైస్తవుడిని. లేతే మరి క్రైస్తవ బ్యాక్‌గ్రౌండ్ ఉంది వెనక చరిత్ర కాబట్టి క్రైస్తవుడిని. మందిరానికి వెళ్తున్నాను కాబట్టి క్రైస్తవుడిని. కానుకలు ఇస్తున్నాను కాబట్టి క్రైస్తవుడిని. బైబిల్ చదువుతున్నాను కాబట్టి క్రైస్తవుడిని. ప్రార్థన చేస్తున్నాను కాబట్టి క్రైస్తవుడిని. చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాను కాబట్టి క్రైస్తవుడిని. వేటిని కూడా ఈ అలవాట్లు, ఆచారాలు నిన్ను క్రైస్తవునిగా మారలేవు. నువ్వు క్రైస్తవుడు అయిన తరువాత ఈ పద్ధతులు నువ్వు పాటిస్తే ఆత్మీయంగా ఎదుగుతావు. అంతేకాని ఇవి చేయటం వల్ల, వీటిని కలిగి ఉండటం వల్ల మనం క్రైస్తవులం కాలేం. ఈరోజు మన భారతదేశంలో 3-5% క్రైస్తవులు ఉన్నారనుకుందాం. అందులో సగానికంటే ఎక్కువ మంది నామకార్థ క్రైస్తవులున్నారు. నామకార్థ క్రైస్తవులు అనే మాట బైబిల్‌లో లేకపోయినప్పటికీ, పేరుకు మాత్రమే క్రైస్తవులు, అలవాటుతో కూడినటువంటి క్రైస్తవం. వీళ్ళని రిలీజియస్ క్రిస్టియన్స్ అనొచ్చు, లేకపోతే రిచువలిస్టిక్ క్రిస్టియన్స్ అనొచ్చు. వీరు పేరుకు మాత్రమే, ఆచారాలకు మాత్రమే క్రైస్తవులు. అలాంటి వారు ఇక్కడ జాయిన్ అయిన వారు, ఈ మాటలు వింటున్న వారు మీలో ఎవరైనా ఉంటే, మీరు ప్రమాదంలో ఉన్నారు అన్నది ఆ సంగతిని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి ఆచారాలను బట్టి క్రైస్తవుడవ్వడు కానీ, తిరిగి జన్మించటం వల్ల క్రైస్తవుడవుతారు. కొద్దిమంది దేవుని పరిచర్యలో ఉన్నాను కాబట్టి నేను క్రైస్తవుడిని అయిపోయానంటారు. ప్రభువుకి హృదయం ఇవ్వకుండానే, ప్రభువుకి తమ జీవితం ఇవ్వకుండానే, మారు మనసు పాపక్షమాపణ అనుభవం లేకుండానే క్రైస్తవులుగా చలామణి అయ్యే వాళ్ళు సంఘాల్లో చాలా మంది ఉన్నారు. వీరిని బట్టి దేవుని నామం ఘనహీనపరచబడుతుంది. ఎందుకంటే వీరు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత జీవితాల్లో ఎలాంటి మార్పు లేని కారణాన్ని బట్టి, క్రైస్తవులంటే ఇలానే బ్రతుకుతారు, మనలానే ఉంటారు, మనలానే అబద్ధాలు చెప్తారు, మనలాగానే అక్రమంగా, అన్యాయంగా ఉంటారు, మనలానే ధనాపేక్ష ఉంటారు, మనలాగానే లంచాలు తీసుకుంటారు, మనలాగానే ఆఫీసులో ఉన్న వస్తువులు ఎత్తుకొని వచ్చేస్తారు. ఏమి తేడా లేదు. ఇలాంటి వారి వల్ల క్రైస్తవ్యం అంటే ఇదేనేమో, క్రీస్తు అంటే ఇదేనేమో అని క్రైస్తవ్యానికి, క్రీస్తు నామానికి ఘనహీనత వస్తుంది. అందుకే ఈరోజు మనం ఆలోచించాలి. ఆర్ యూ రియల్లీ బోర్న్ అగైన్? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈ రాత్రి మీరు పడుకోకూడదు. ప్లీజ్ నేను బతిమలాడుతున్నాను. మీరు నిజంగా తిరిగి జన్మించారా? యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 3వ అధ్యాయం నికోదేముతో అంటాడు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంను చూడలేడు అని అంటాడు. ఆ వచనం మీకోసం చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా తిరిగి జన్మించాలి సార్ అని అడిగినప్పుడు యేసు ప్రభు 5వ వచనం అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నీటి మూలంగా అంటే దేవుని వాక్య మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా మీరు తిరిగి జన్మించారా? దేవుని సువార్త మీకు వినపడుతున్నప్పుడు, ఆ వాక్యము మిమ్మల్ని వెలిగిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు, మీరు లోబడితే, మీ పాపాలు ఒప్పుకుంటే, అప్పుడు మీరు తిరిగి జన్మిస్తారు. ఇంకొక వచనం అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఒకడు క్రీస్తునందున్నాడేల వాడు నూతన సృష్టి. క్రీస్తునొద్దకు వచ్చి ఆగిపోకండి. క్రీస్తులోకి రావాలి. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. అంటే ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అన్నటువంటి ఆ వాగ్దానం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది మీ జీవితాల్లో నిజమేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 5 verse 6, 17.
కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మీ జీవితాల్లో పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత వ్యవహార శైలి, పాత బుద్ధి పోయి క్రొత్తగా మారుతున్నారా? అలా జరగట్లేదంటే మీరు క్రీస్తునందు లేకుండా ఉన్నారా? మీరు ఈరోజు ఆలోచించాలి. మీరు తిరిగి జన్మించారా? పాపం అంటే మీకు భయం అనేది మొదలైందా లేదా? దేవుని వాక్యం అంటే ప్రేమ మొదలైందా లేదా? దేవుడంటే ప్రేమ, భయభక్తులు మొదలయ్యాయా లేదా? అలా కాలేదు అంటే మీరు ఆచారంలో అలా గుంపులో కొట్టుకొచ్చేస్తున్నారంతే. ఒక చోట ఆగి యేసు సిలువైపు చూచి నే మీరు పాపి అని గ్రహించి మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడి యేసే దిక్కని ఆయన పాదాలు పట్టుకొని యేసు రక్తంలో మీ ప్రతి పాపం కడుగుకొని యేసు నామమందు విశ్వాసం ఉంచి మీరు క్రైస్తవులైతే మీరు క్రొత్త సృష్టి అవుతారు. మీ జీవితం క్రొత్తదిగా మారుతుంది. మీ అలవాట్లు మారిపోతాయి. మీ ఆలోచనలు మారిపోతాయి. మీ పద్ధతులు, మీ వేష భాషలు, మీ మాట తీరు, మీ కనుచూపు మారిపోతుంది. అది ఒక క్రైస్తవ జీవితంలో జరిగేటువంటి పెనుమార్పు. అలా జరగట్లేదు కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్కువ మంది నిజమైన తిరిగి జన్మించిన అనుభవం లేకపోవటమే. ఎక్కువ మంది క్రైస్తవ జీవితాన్ని మతభక్తిలో, ముసుగులో గెంటేసుకొని రావటమే. ఈరోజు ప్రభువు నిన్ను ప్రేమించి, ఈ మాటలు నీ దృష్టికి తీసుకొనొచ్చాడు. మీరు నిజంగా తిరిగి జన్మించారా? యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించారా? బ్రదర్ నేను ఏం చేయాలి? తిరిగి జన్మించాలంటే ఏం చేయాలండి? ఈరోజు నేను యేసయ్య బిడ్డనవ్వాలంటే ఏం చేయాలి? ఈరోజు నేను క్రైస్తవునవ్వాలంటే ఏం చేయాలండి? ఈరోజు నేను మత ముసుగులోంచి బయటకొచ్చి, మత ఆచారాల నుంచి బయటకొచ్చి, ఆత్మీయతలో ఎదగాలంటే ఏం చేయాలండి? మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? మీరు తిరిగి జన్మించాలి. అది జరగాలంటే మీరేం చేయాలి? మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమి లేవు. యేసుక్రీస్తే శిలువలో సమస్తాన్ని జరిగించాడు. అయితే మనం చేయాల్సిందేంటంటే నంబర్ 1 స్టెప్ అడ్మిట్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. మీరు పాపిని అని మీరు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. దేవుని సన్నిధిలో తల వంచి నేను పాపినే ప్రభువా. నా గత జీవితం అంతా పాపమేనయ్యా. నా అలవాట్లన్నీ పాపమే. నా రహస్య జీవితం పాపమే. నలుగురిలో నేను మంచివాడిగా ఉన్నాను కానీ, 4 గోడల మధ్యలో నేను మహాపాపిని అని నీ పాపాన్ని ఒప్పుకోవాలి. విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ప్రభువా ఇక ఈ జీవితం నాకొద్దయ్యా. ఈ పాత రోత జీవితం వద్దు. నేను నీ వైపు తిరుగుతున్నాను. నా బ్రతుకు మార్చని యేసు వైపు తిరగాలి. రెండవది యాక్సెప్ట్ జీసస్ యాస్ యువర్ సేవియర్ ఫ్రమ్ యువర్ సిన్. నీ పాపాల నుంచి నిన్ను రక్షించే వాడిగా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరించాలి. నంబర్ 1 స్టెప్ యూ షుడ్ రిపెంట్. నంబర్ 2 యూ షుడ్ రిసీవ్ జీసస్ యాస్ యువర్ సేవియర్. ప్రభువా నువ్వే దిక్కు. నా పాపాల నుంచి రక్షించేవాడవు నువ్వే. అందుకే నీ పేరు యేసంట కదా! నన్ను కూడా నా పాపాల నుంచి రక్షించు. నా హృదయంలోనికి రా. నా జీవితంలోనికి రా. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానని రెండవ అడుగెయ్. మూడవ అడుగేంటో తెలుసా? కన్ఫెస్ జీసస్ యాస్ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి ప్రభువుగా యేసుని నీ నోటితో ఒప్పుకో. ప్రభువా ఇప్పటివరకు నా జీవితానికి నేను రాజుగా, ప్రభువుగా ఏలాను. ఈ రోజు నుంచి నువ్వే నా జీవితానికి రాజువి. నువ్వే ప్రభువి. నా చిత్తాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇక నా భవిష్యత్తు నీదే. నాకు నువ్వే రాజువి, నువ్వే ప్రభువువి. నువ్వు నా ప్రభుడువు, నేను నీ దాసుడిని, దాసురాలిని. ఇదిగో నా జీవితం అని ఎవరైతే ప్రభువు చేతిలో తమ చేయి పెడతారో వాళ్ళండి తిరిగి జన్మించుతారు. వాళ్ళండి క్రైస్తవులని బైబిల్ చేత పిలువబడతారు. ఆ రీతిగా దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక. ప్రభు చిత్తం అయితే వచ్చే వారాల్లో మరి ఆచారయుక్తమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ తర్వాత నిజమైన ఆత్మీయ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి? ఆ తర్వాత వారం ఈ ఆచారంలో నుంచి విశ్వాసులుగా, ఈ మతపరమైన భక్తిలోంచి బయటపడి, నిజమైన ఆత్మీయులుగా ఎలా ఎదగగలుగుతాం అన్న విషయాలు చూడబోతున్నాం. వాటి గురించి ప్రార్థించండి. మీరందరూ పార్టిసిపేట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి ఒక 2 నిమిషాలు తలలు వంచితే మీ గురించి ప్రార్థన చేయబడుతుంది. విన్న వాక్యాన్ని పునర్విమర్శించుకొని హృదయాన్ని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆర్ యూ స్పిరిచువల్ ఆర్ జస్ట్ రిచువల్? మీరు ఆత్మీయుల ఆచార భక్తిలో ఉన్నవారు. మానవుల పద్ధతులను బట్టి
మతం అనే ముసుగులో అంధకారం ఉండిపోతున్నారా? ఈరోజు వాక్యపు వెలుగు మీ హృదయాల్లో పడనివ్వండి. దేవుని సత్యం మిమ్మల్ని లిబరేట్ చేయనివ్వండి. మీరు నిజంగా తిరిగి జన్మించారా? లేదా సత్య దూరంగా ఉంటూ క్రైస్తవులను మిమ్మల్ని మోసపరుచుకుంటూ నరకానికి అడుగులు వేస్తున్నారా? దేవుని తీర్పుకు ఉగ్రతకు అడుగులు వేస్తున్నారా? ఈరోజు ప్రశ్నించుకోండి. తిరిగి జన్మించటానికి వాక్యానికి లోబడదా ప్రభునందు విశ్వాసం ఉంచుతా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.